వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నెల్లూరు నగరంలోని స్థానిక దర్గామిట్ట రైల్ స్క్వేర్ థియేటర్ నందు ఈ నెల 18వ తేదీ విడుదలైన వీడియో మన నాయకుడు దిగ్విజయంగా 3వ రోజు ప్రదర్శిస్తున్న సందర్భంగా చిత్ర తారాగణం సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, దర్శకుడు హీరో రమేష్, ఉప్పు హీరోయిన్ లావణ్య, మరో హీరోయిన్ శర్వాణి, చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక సిబ్బంది పాల్గొని 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్లు అమీర్జాన్, భాస్కర్, దోర్నాల హరిబాబు, నెల్లూరు నగరానికి చెందిన నెల్లూరు సినిమా అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. పత్రికా విలేకరులకు కూడా. ఈ నెల్లూరులో అమరావతి కృష్ణారెడ్డి గారు చిన్న సినిమాలకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మా 25 కళా సంఘాలకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నెల్లూరులో అభిమానులకి, ప్రేక్షక దేవుళ్ళకి ధన్యవాదాలు. మా సినిమా వీడే మన వారసుని ఇంత గొప్పగా, ఇంత ఘన విజయంగా మీరు ఆదరించినందుకు చాలా ధన్యవాదాలండి. ఈ సినిమా మధ్యతరగతి కుటుంబాల మీద తీసాను. ఈ సినిమా ఏదో నేను డబ్బుల కోసం, నాకు డబ్బులు రావాలని కాదు. ఈ రోజుల్లో పేదవారు, చదువు లేని వాళ్ళు చిన్న బిడ్డలకు పెళ్ళిళ్ళు చేస్తే అది ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మేనర్కి సంబంధాలు చేసుకుంటే ఏ విధంగా వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారు, రైతులు కూడా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు, పంటలు పండించి చేతికి వచ్చే టైంలో అకాల వర్షాలతో నష్టపోతున్నారు. ఆ విధంగా ప్రతి కుటుంబాలను కూడా మంచి దారిలో నడిపించాలి. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినకుండా కాయా కష్టం చేసి ఎంతో కష్టపడి పిల్లలకి ఫీజులు కట్టి కాలేజీలకు పంపిస్తే వాళ్ళు కాలేజీకి పోకుండా చెడు అలవాట్లకు బానిసలై వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులను కూడా ఎంతో బాధ పెడుతున్నారు. అలా జరగకుండా ఉండాలి, నా వంతుగా ఎంతో కొంత మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి నేను ఈ సినిమా తీశాను. దయచేసి మీరంతా థియేటర్కి వచ్చి సినిమాను చూడాలి. పెద్ద పెద్ద హీరోల సినిమాలు 1000-1500 పెట్టి బ్లాక్లో టిక్కెట్లు కొని మరీ చూస్తున్నారు. ఆ విధంగా కాకుండా మా చిన్న సినిమాను ఆదరించాలని, నాలాగా ఎంతోమంది నా బ్రదర్స్, సోదరులు ఎంతోమంది చిన్న సినిమాలు తీస్తున్నారు. వాళ్ళందరికి కూడా మంచి సపోర్ట్గా ఉండి, అందరూ కూడా ఈ రోజుల్లో సినిమా తీయాలంటే ఎంత కష్టమో, సినిమాలు తీయడం ఒక వ్యక్తి అయితే ఆ సినిమాని థియేటర్ దాకా తీసుకొచ్చి రిలీజ్ చేయడం ఎంత కష్టమో అది మా సినిమా మిత్రులకి, సినిమా తీసిన వాళ్ళకి తెలుసు. దయచేసి మీరు అందరూ కూడా ఏదో 10 రోజులు ఆగితే, నెల రోజులు ఆగితే టీవీలలో వస్తుంది, ఈ 100 రూపాయలు కూడా ఎందుకు ఖర్చు పెట్టాలి, డైరెక్ట్గా టీవీలలో చూద్దామని చెప్పి చూస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే కనీసం ఇప్పుడు హాల్ రెంట్లు కట్టాలి, మేము ఎంతో ఖర్చు పెట్టుకున్నాము. కాబట్టి మీరు దయచేసి అందరూ కూడా థియేటర్కి వచ్చి సినిమా చూసి మాలాంటి చిన్న సినిమాలని విజయవంతం చేసి గొప్ప విజయంగా మీరు తలుసుకుంటే మీడియా మిత్రులే ఎంత దూరం తీసుకోవాలన్నా మీతోటే అవుతుంది. దయచేసి పత్రికా విలేకరులకి అందరికీ కూడా ధన్యవాదాలు. మరొకసారి మా సార్కి, అమరావతి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలుపుకుంటున్నాము. అలాగే మన చిన్న సినిమాలు తీసిన ప్రతి ఒక్కరికి కూడా సార్ సపోర్ట్ ఇలాగే ఉంటుంది. సార్ సపోర్ట్ చేస్తున్నారని తెలుసుకొని మరి నేను రావడం జరిగింది. సార్ కూడా మాకు చాలా విధాలుగా సహాయపడ్డారు. ధన్యవాదాలు సార్. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా ఉప్పు రమేష్ గారు
ఒక ధైర్యంతో, అంటే ఈ జనరేషన్ ఏంటంటే ఒక హీరో రావటం, 100 మంది కొట్టడం, అయినా రకరకాలుగా చేసి ఈ రోజుల్లో సందేశం ఇవ్వాలి. అంటే మనం పుట్టుకకు అర్థం ఉండాలి. ఈ అర్థానికి సమాజంలో మెసేజ్ వాళ్ళు చూస్తుందంటే అందరి కష్టాలు వీడే మన వారసులు చూపించారు. అంటే యువత ఎలా చెడిపోతుంది ఈ గంజాయి వీటి వల్ల, రైతులు ఏ విధంగా పంటలు పండక ఈ యొక్క సిటీలోకి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అంటే ఒకదానికి ఒకటి, అంటే ఆ విధంగా ధైర్యంగా ఒక పల్లెటూరు వాతావరణం, ఒక ప్రేమానుబంధాలు, తాత మనవల ఆటలు, అంటే ఇవన్నీ కూడా ఈ కాలంలో ధైర్యం చేయాలి సినిమాకి. కానీ ఉప్పు రమేష్ గారు నా పుట్టుకకు అర్థం ఉండాలి, నేను ఒక మెసేజ్ సినిమా ఇవ్వాలని తెలుస్తుంటే ధైర్యంగా తీయటం, 2 రాష్ట్రాల్లో కూడా సంచలగా 3 రోజులు ఆడటం అనేది ఒక్కటి పెద్ద పెద్ద సినిమాలు ఆడటం లేదు. అట్లాంటిది వీడే మన వారసుడు సబ్జెక్టు అంటే కుటుంబ కథ చెప్తాను. ఇందులో నటించిన నేను సావిత్రి గారు చూసినట్టే ఉంది, మహానటి లలితారెడ్డి గారు, అలాగే శార్వాణి మోహన్ రామరెడ్డి గారు, శార్వాణి మోహన్ గారు, వీళ్ళిద్దరూ కూడా పోటాపోటీ పదిగా నటించి మన పాత సినిమాలో సావిత్రి గారు గుర్తించి అంటపోతుంది. అంటే నటనలో అంత బాగా. అలాగే మన హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఉప్పు రమేష్ గారు మొన్న కొట్టాడంటే ఆ విధంగా ఆ సీన్కి కరెక్ట్గా ఆ మీసాలు మెలేయటం కానీ న్యాచురల్గా అని చూస్తే చాలా తర్వాత ఒక మంచి సినిమా ప్రేక్షకులకి అందించాలి. ప్రేక్షకులు చెప్పేది ఒకటి, మీరు చెప్పాడుగా ఉప్పు రమేష్ చెప్పాడుగా ఓటీటీ కాదు, మీరు సినిమాగా 100 రూపాయలు సినిమా చూస్తే ఒక 1000 మంది ఆర్టిస్ట్ ఉపాధి కలుగుతుంది. ఇంకా చిన్న సినిమాలు వస్తాయి, చిన్న సినిమాలు పోస్ట్ చేస్తే ప్రేక్షకులకి నిజంగా మనం మెచ్చుకోవచ్చు. ఒకప్పుడు పెద్ద సినిమాలు ఇట్టే కానీ సబ్జెక్టు బాగుండి సినిమాలు బాగుంటే ఆ చిన్న సినిమాలకు ఆదరిస్తారు. కాకపోతే ప్రభుత్వం కూడా ఒక జీవో పాస్ చేయాలి. చిన్న సినిమాలకి థియేటర్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఒక 20% చిన్న సినిమాలకి ప్రభుత్వం జీవో ప్రకటించి చిన్న సినిమా ఆదరిస్తే కొన్ని వేల మంది ఆర్టిస్ట్ ఇబ్బంది కలుగుతుంది. ఉప్పు రమేష్ గారికి డబ్బులు రావాలి, మళ్ళా సినిమా తీయాలి, సమాజంగా మెసేజ్ ఇవ్వాలి. ఈ మహానటులు వాళ్ళందరూ కూడా హీరోయిన్ కూడా నేను అభినందించుకుంటూ భవిష్యత్తులో కూడా ఉప్పు రమేష్ గారికి మంచి సినిమా తెలిపి ప్రేక్షకులు దయచేసి సినిమా లయన్స్ స్క్వేర్ సినిమా హాల్కి వచ్చి చూసి దాన్ని ఆదరించాలని కోరుకుంటూ, ధైర్యంగా తీసిన అంటే నాకు ఆ సినిమా చూసినప్పుడు ఆ ప్రేమాల బంధాలు ఎన్నో తల్లి తండ్రి అక్క చెల్లెలు బంధాలు గుర్తొచ్చినాయి. కాబట్టి ఇలాంటి బంధాలు ఉన్న సినిమా రావాలి, తిరిగి మళ్ళీ మన సంస్కృతి మన సాంప్రదాయం మన ప్రేమలు కలగాలని చెప్పి ఇందులో నటించిన మన గూడూరు కిషోర్ గారు, అలాగే బుల్లెట్ కిషోర్ గారు వీళ్ళందరూ కూడా అభినందిస్తుంటూ మరొక సినిమా త్వరలో తీయాలని కోరుకుంటూ మీ అందరూ కూడా దీనికి సహకారం ప్రోత్సాహం జరిగినది. ముఖ్యంగా సినిమా అసోసియేషన్ దీనికి ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే 20 కళా సంఘాలు అమీర్జారి గారు, హరిబాబు భాస్కర్ గారు ఒక మంచి పని చేస్తే మేమందరూ సపోర్ట్ చేస్తాం. ఒక మంచి సినిమా కాబట్టి మేము సపోర్ట్ చేస్తాం. తప్పకుండా వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ చిన్న సినిమాని ఆదరించడం కోరుకుంటూ సెలవు. నెల్లూరు ప్రజలందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ స్పెషల్లీ అమరావతి కృష్ణారెడ్డి గారు, నిజంగా అంటే నాకు ఇక్కడ వచ్చాక తెలిసింది మీరు సినిమా వాళ్ళని ఎంత సపోర్ట్ చేస్తున్నారు. యూనో వేరే ఊరు నుంచి వచ్చిన ఆడపిల్లలు కానివ్వండి, లేకపోతే మొత్తం సినిమా టీంకి ఎంత సపోర్ట్ చేస్తున్నారో మాకు ఇక్కడ వచ్చాక ఇక్కడ వీళ్ళందరూ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంత మంచి కళాకారులని, కళా సంఘాలని ఇంత సపోర్ట్ చేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీలాంటి వాళ్ళ వల్ల సపోర్ట్ చేయడం వల్ల ఇంకొంతమంది కొన్ని చిన్న చిన్న సినిమాలు ముందుకు వస్తాయండి. ఎందుకంటే ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేయడం, మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకొన్ని కొత్త ప్రొడ్యూసర్స్ పుట్టుకొస్తారు, కొత్త సినిమాలు చేయాలనిపిస్తుంది. చిన్న సినిమా అయినా ఒక కొత్త ప్రొడ్యూసర్ అయినా ధైర్యంగా మీ ముందుకు వచ్చి ఇగో ఇలాంటి పెద్ద థియేటర్స్లో రిలీజ్ చేయాలని ఒక ధైర్యం వస్తుంది అనమాట. సో ఆ ధైర్యం మీరు ఇస్తున్నందుకు మాకు అండ్ ప్రజలు కూడా మాకు చూపిస్తున్న లవ్కి చాలా థ్యాంక్స్. వీడే మన వారసుడు మొన్న రిలీజ్ అయిందండి 18th జూలై. ఇంకా ఇక్కడ రెయిన్ స్క్వేర్ మాల్లో ఆడుతుంది నెల్లూరులో అండ్ కందుకూరులో, హైదరాబాద్లో అన్ని ప్లేసెస్లో మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మీరు కూడా ఎవరైనా చూడకపోతే హ్యాపీగా రండి, మీ ఫ్యామిలీస్తో రండి. మంచి కుటుంబ కథా చిత్రం అండి. ఇందులో అన్ని విధాలుగా అన్ని సందేశాలు ఉంటాయి. సో డెఫినెట్లీ ఏదో ఒక
సందేశంలో మీరు కనెక్ట్ అవుతారు. అంటే ఏదో ఒక సిచ్యువేషన్లో మీరు కనెక్ట్ అవుతారు. అలాంటి మంచి మంచి సీన్స్ ఉన్నాయి. ప్యూర్ పల్లెటూరు ఉందండి. అంటే పల్లెటూరులో ఇప్పుడు చూస్తుంటే పల్లెటూరులో చాలా మటుకు అంతరించిపోతున్నాయి. అలాంటిది మేము ఒక సింగరేణిపల్లి అనే ఊర్లోకి వెళ్ళి అక్కడ దగ్గర 25-30 రోజులు ఉండి షూట్ చేశాము. అద్భుతమైన ప్లేసెస్ మీకు చూపిద్దామనే మేము ఇంత మంచి సినిమా తీసాము. మంచి కంటెంట్ ఉన్న సినిమా. సో చిన్న సినిమాల్ని మీరు డెఫినెట్లీ ఆదరిస్తారు, మాకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు ఆదరించి మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకొన్ని వందలాది కుటుంబాలు ఈ కళారంగాన్ని నమ్ముకొని బతుకుతాయండి. సో డెఫినెట్లీ మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆర్ఎస్టీ మూవీ ఈరోజు 3rd డే ఉంది థియేటర్లో. మాకు చాలా సంతోషంగా ఉంది. సో మీరందరూ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా కృష్ణారెడ్డి సార్ ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి కావచ్చు, తర్వాత థియేటర్స్ దగ్గర కానీ ప్రతి ఒక్కటి మాకు చాలా సపోర్ట్ ఉన్నారు. పక్కనే ఉండి మమ్మల్ని నడిపించారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. సార్ లేకపోతే ఇది రిలీజ్ దాకా వచ్చి ఇంతవరకు ఉండేది కాదు మన నెల్లూరులో. అలాగే హైదరాబాద్లో కందుకూరులో కూడా మూవీ రిలీజ్ అయింది. మంచి సక్సెస్ టాకే నడుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్స్ ప్రకారం ఇలాంటి పల్లెటూరు కథలు తీయడం అనేది తీయకుండా ఎంతసేపు మోడర్న్గా ఉన్న మూవీస్ కావచ్చు, లేదా గ్లామర్ షోస్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో మంచిగా చాలా ఫ్యామిలీ కథ, కుటుంబంతో కూడుకున్నది. అండ్ అలాగే డ్రగ్స్ విషయంలో ప్రస్తుతం ఎలా అయితే పిల్లలు చెడిపోతున్నారో, టీనేజ్ పిల్లలందరూ డ్రగ్స్కి కానీ స్మోకింగ్ కానీ అలవాటు పడి హెల్త్ని స్పాయిల్ చేసుకొని పేరెంట్స్ని లెక్క చేయకుండా వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. సో అలా అంతా చేస్తే ఎలా జరుగుతుంది అనేది మూవీలో చూపించారు. అలాగే కన్సాంగ్యునియస్ మ్యారేజ్, మేనరిక పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల వచ్చే ఇబ్బందుల గురించి, అలా జరిగితే ఎలా జరుగుతుంది, ఎలా ఒక బిడ్డ పుట్టి చనిపోవడం, రెండో బిడ్డ పుట్టి చనిపోవడం, ఇట్లాంటివన్నీ కూడా చూపించారు. సో ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు డిసైడ్ అవుతారు ఖచ్చితంగా మేనరిక పెళ్ళిళ్ళు ఆపేయాలి అని చెప్పి. అలాగే ఇంకా నా రోల్కి వస్తే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇది నా ఫస్ట్ మూవీ. లీడ్ క్యారెక్టర్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ రాజమ్మ క్యారెక్టర్కి అందరూ చాలా కనెక్ట్ అయ్యారు. అందువల్ల చాలా థ్యాంక్ యూ. సో ఇంకా మీరు మా మూవీని సక్సెస్ చేస్తారని, అలాగే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా రమేష్ ఉప్పు గారు, ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో అండ్ లిరిసిస్ట్, సింగర్, ఆల్ వాట్ నాట్. సో ఆ సార్కి కూడా చాలా థ్యాంక్ యూ సార్. సో ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.